పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. ఈ సమస్త ప్రపంచము పరమాత్మయందు ఏదో ఒక మూలలో ఒకానొక చోట ఉంది అనేటువంటి విషయం ఇహైకస్థం జగత్కృత్స్నం శ్లోకంలో తెలియజేస్తుంది. అంతకు ముందర చెప్పినటువంటి శ్లోకంలో 7వ శ్లోకంలో తెలియజేసినట్లుగా సమస్త చరాచర జగత్తు పరమాత్మ యొక్క అంశలోనే ఉంది. కనుక ఈ ప్రపంచం అంతా కూడా ఆ భగవంతుడి యొక్క అధీనంలోనే, ఆయన యొక్క కనుసన్నలలోనే నడుస్తుంది. కాబట్టి తన యొక్క అనంత దేహంలో ఈ విశ్వం ఒక మూలలో ఉందని శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియజేస్తున్నాడు. దీన్ని బట్టి పరమాత్మ యొక్క స్వరూపము ఎంత విశాలమో తెలుస్తోంది. పరమాత్మ అవిభక్తుడు, జగత్తు ప్రవిభక్తము, అంటే భిన్న భిన్న రూపములు కలదై అనేక నామరూపాలుగా విభజింపబడింది. అటువంటి అద్భుత రూపాన్ని దర్శించి అర్జునుడు ఆశ్చర్యంలో భగవానుణ్ణి అర్జునుడు స్తుతిస్తున్నాడని సంజయుడు తెలియజేశాడు 7వ శ్లోకంలో. అక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడిని గుడాకేశాన్ని సంబోధిస్తాడు. అంటే ఓ నిద్రమత్తు లేనివాడా అని అర్థం, అని ఒక అర్థం కూడా ఉంది. అంటే ఓ అర్జున, ఈ సమస్త చరాచర ప్రపంచాన్ని ఇంకా దేనిని చూడాలనుకుంటున్నావో దానిని నా శరీరం నందు ఒక అవయవం వల్లే చూడు అని చెప్పాడు. విభూతి యోగం యొక్క చివరిలో చెప్పిన విధంగా ఈ సమస్త బ్రహ్మాండంలో ఉన్నటువంటి చరాచర జగత్తు అంతా పరమాత్మ యొక్క ఒకానొక అంశంలోనే ఉంది. అందువలనే శ్రీకృష్ణుడు అర్జునుడిని తన యొక్క అనంత దేహంలో విశ్వాన్ని అంతటినీ చూడమని చెప్పాడు. విశ్వరూప సందర్శన యోగంలో చెప్తున్నటువంటి ముఖ్యమైన విషయాలు ఇవన్నీ కూడా. పంచభూతాల్లోని ఆకాశం చాలా విస్తృతం, అంతే విధంగా సూక్ష్మాతి సూక్ష్మము. దానికంటే చిత్త ఆకాశం ఇంకా విస్తృతం, అంతకంటే సూక్ష్మం. దానికంటే చిదాకాశం అంటే ఆత్మ ఇంకా 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 విశాలం మరియు సూక్ష్మాతి సూక్ష్మం. కనుక అటువంటి చిదాకాశంలో ఈ భూతాకాశం కానీ, దానిలో ఎక్కడో ఒక మూల ఉన్నటువంటి చరాచర జగత్తు కానీ ఎటువంటిది, ఏపాటిది? అదే విషయాన్ని భగవానుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇటువంటి అనంతరూపుడు, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు అయినటువంటి పరమాత్మని అల్పుడు, దేశకాలాలకు లొంగిపోయినవాడు అయినటువంటి జీవుడు భక్తి ప్రపత్తులు, వినయ విధేయతలతో సేవించాలి. అలా సేవించినట్లయితే జ్ఞానాన్ని పొంది తరిస్తాడు. ఈ జనన మరణ రూపమైనటువంటి ఈ సంసారం నుంచి బయటకు వచ్చేస్తాడు. ఏ వ్యక్తికైనా ఎప్పుడైనా తన యొక్క ధనము, జనము, క్షేత్రము, అధికారాల గురించినటువంటి అహంకారం, గర్వము కలిగినట్టయితే ఈ శ్లోకం చదువుకుంటే ఆ అహంకారం తగ్గి తనేమిటో తెలుస్తుంది. ఈ విశాల జగత్తు అంతా దేని యందు ఉందో భాషిస్తోందో అటువంటి పరమాత్మ యందు ఈ ధనం కానీ, బలం కానీ, పరిజనం కానీ, అధికారం కానీ ఏ మూలకొస్తాయి? కనుక వాటిని చూసి గర్వపడకుండగా భగవంతుని యందు భక్తిభారం పెంచుకున్నట్లయితే, భక్తిభావాన్ని పెంచుకున్నట్లయితే అల్పములైనటువంటి దృశ్య పదార్థాల యందు వైరాగ్యం కలుగుతుంది అని చెప్తూ అర్జునుడు ఆశ్చర్యచకితుడైనటువంటి భగవానుని ఈ విధంగా ఇంకా ఇంకా స్తుతిస్తున్నాడని సంజయుడు చెప్తున్నటువంటి సందర్భం. జై గురుదత్.